హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. ఇంకా ఈరోజైతే నా వంట అయితే అవ్వలేదండి. ఇప్పుడే మేమైతే గుడికి వెళ్ళి వచ్చామండి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి. మాకైతే ఆ సంబరాలు స్టార్ట్ అయ్యాయి. బరంపూర్లో అమ్మవారు వచ్చి మొన్నే వచ్చారండి, లక్షవారం నైట్ వచ్చారు. ఇంకా మేమైతే వచ్చాము. ఇప్పుడైతే కర్బూజా జ్యూస్ అయితే నేను చేసి తాగాను. ఇంకా ఆనపకాయ వండుతానండి, ఆనపకాయ పెసరపప్పు వేసి వండుతానమాట. ఇంకా పనసకాయ చూడండి ఎంత బాగుందో. మాకైతే ఇలా పనసకాయ మొక్కలు అయితే అమ్ముతారనమాట. వీటితో మసాలా కూర చేసుకోవచ్చు, పకోడీ చేసుకోవచ్చు, ఏవైనా చేసుకోవచ్చు. నేను ఈరోజు దీంతో పనసకాయ పకోడీ చేస్తున్నానండి. ఆ పనసకాయ పకోడీ ఎలా తయారు చేయాలి ఏంటో మీకైతే వీడియో పెడతానండి, చూసేయండి ఎలా తయారు చేయాలో. చూడండి ఫ్రెండ్స్, పనసకాయ అనమాట ఇలా ఉంటుంది. ముక్కలు అయితే మాకు ఇలా దొరుకుతాయి అన్నమాట. మేము ఇది తీసేయాలన్నమాట. ఇది మధ్యది ఇది ఉంది కదా, ఇది ఇప్పుడు మనం కట్ చేసేసి తీసేసుకోవాలి. తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు కట్ చేసిన తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మనం కట్ చేసుకోవాలి పనసకాయ ముక్కల్ని. పకోడీ చేస్తాం కదా, ఇలా చేసుకుంటే బాగుంటుంది. నేనైతే 2 ముక్కలు అయితే కట్ చేశానండి. ఇంకా ఇవి 2 ఉన్నాయి చూడండి, ఇంకా 2 తెచ్చేరా ఉన్నాయి. రేపైతే మసాలా కర్రీ చెయ్యాలి అన్నీ కలిపేసి. ఇప్పుడు మనం ఇవి ఉడకబెట్టుకోవాలండి. కుక్కర్లో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడకబెట్టేసుకుంటే బాగుంటాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి, కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇంకా పకోడీలో వేస్తాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలండి. వేసుకొని చక్కగా కలుపుకొని ఒక్క విజిల్ పెట్టుకోవాలండి. ఒక్క విజిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, పనసకాయ ముక్కల్ని ఉడకబెట్టేసుకున్నాను. ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి. ఒక విజిల్ వచ్చాక మనం విజిల్ని ఉంటుంది కదా, గాలి మొత్తం తీసేయాలన్నమాట. తీసేస్తేనే సరిగ్గా ఇలా ఉంటుందండి. లేకపోతే ఎక్కువ మెత్తగా అయిపోతే మనకి పకోడీకి బాగోదు. ఇలా ఉంటే మనకి పకోడీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులో ఇప్పుడు ఏమేమి కలుపుకోవాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, పనసకాయ ముక్కల్లోని బియ్యం పిండి ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలండి. ఇప్పుడు అరారొట్టి పిండి అండి, మొక్కజొన్న పిండి అంటాం కదా, అదనమాట. కార్న్ఫ్లోరు ఇది ఒక 2 స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు శనగపిండి అండి, శనగపిండి కూడా ఒక 2 స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కొద్దిగా పసుపు వేసుకోవాలి. కారం మనం ఎంత తింటామో అంత కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలండి. ఫుడ్ కలర్ ఉంటుంది కదా, ఫుడ్ కలర్ మీ ఇష్టమండి, మీ చాయిస్. అది వేసుకున్నా పర్వాలేదు, వేసుకుంటే పర్లేదు, వేసుకోకపోయినా పర్వాలేదండి. పూర్తిగా ఆప్షనల్ అది. నేనైతే వేసుకోవట్లేదు కలర్ అయితే. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలండి. చక్కగా మీకు కలిపాక చూపిస్తాను. ఎక్కువగా వాటర్ వేసుకోవద్దండి, కొద్దిగా ఇలా వేసుకుంటే కొంచెం కలిపేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మనం కలుపుకోవాలండి. ఎక్కువగా వాటర్ వేసుకోకూడదు, ఎందుకంటే మనం ఇవి ఉడకబెట్టాం కాబట్టి. మీకు చూపించాను కదా, కొద్దిగా 1 స్పూను 2 స్పూన్లు అని అనమాట కొద్దిగా వేసుకోవాలి వాటరు. ఇలా ఉంటేనే మనకి ఈ పకోడీ అనేది చాలా బాగా వస్తుందండి. ఇంకా ఇది మనం భోజనం చేసేటప్పుడు వెంటనే వేయించుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇంకా లేకపోతే ఈవినింగ్ స్నాక్స్లా మనం కూడా చేసి తినొచ్చు. మేమైతే ఇప్పుడు రైస్లోకి అయితే నేను చేశాను. ఇంకా ఈరోజు ఆనపకాయ అయితే కూర వండానండి, ఆనపకాయ పెసరపప్పు వండాను. దాంతోపాటు ఈ పకోడీ అనమాట, చాలా బాగుంటుందండి. ఇప్పుడు వేయించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇలా అయిందనమాట. వాటర్ ఎక్కువగా వేయకుండా మనం అలా కలుపుకుంటే ఆ వాటర్తోనే సరిపోతుంది. ఉప్పు కూడా మీరు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేను ఉప్పు వేసాను, వీడియో అయితే మిస్ అయ్యిందండి, వీడియో తీయలేకపోయాను. ఇలా అయితే ఇప్పుడు సరిపోతుందండి. ఇప్పుడు వేయించుకుందాం. ఇప్పుడు చూడండి, పొయ్యి మీద మనం కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. చూసారు కదా, ఆయిల్ కూడా ఇప్పుడు హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడైతే నేను ఒక్కొక్కటిగా పకోడీ వేసుకుంటున్నాను.
కొద్దిగా పొయ్యిని సిమ్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా అన్నీ మనం వేసుకోవాలండి. ఎక్కువగా వేసుకోకూడదు. ఎక్కువగా వేసిస్తే ఆయిల్ మనకి లాగేస్తుంది. తగినన్ని ఇలా చూసుకొని వేసుకోవాలి. అప్పుడే మనం అట్లగానే పెట్టకొద్దు. కొద్దిగా వేగాక అప్పుడు మనం కొద్దిగా కలుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా వేగాక మనం కొద్దిగా ఇలా కలుపుకుంటే బాగుంటుందండి. కొద్దిగా సిమ్లో పెట్టేసి మనం కొద్దిగా వేయించుకోవాలి. ఎక్కువగా వేయించిన అవసరం లేదు. మనం ఎందుకంటే పనసకాయలని మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే వేగుతుంది. చాలా చాలా టేస్ట్గా వస్తుందండి పనసకాయ పకోడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. చిన్నపిల్లలు కనుక ఉంటే వాళ్ళైతే ఎక్కువ నచ్చుతారండి. చాలా బాగుంటుంది. రైస్లో బాగుంటుంది, స్నాక్స్లో కూడా మనకి చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి పకోడీ అయితే ఆల్మోస్ట్ వేగిపోయిందండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. ఇలా కనుక మనం చేసుకుంటే పిల్లలు కూడా ఎక్కువగా ఇష్టంగా తింటారండి. ఇంకా వాళ్ళకైతే కూరలు అవి నచ్చవు కదా, ఇలా చేసి తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మిగతా పకోడీ కూడా నేనైతే వేయించుకుంటున్నాను. నేనైతే కలర్ వేసుకోలేదు. పిల్లలకి కనుక రెడ్గా ఉంటే ఇష్టం కాబట్టి కొద్దిగా కలర్ వేసుకుంటే బాగుంటుంది. అది మీ ఆప్షనల్ అండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడే పనసకాయలు దొరుకుతాయండి చక్కగా మనకి లేతవి. ఇప్పుడే మనం తెచ్చుకొని ఇలా చేసుకుంటే బాగుంటాయండి. పనసకాయ పకోడీ కూర ఇంకా తవ్వ ఫ్రై కూడా చాలా బాగుంటుంది పనసకాయతోటి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు టేస్టీ పనసకాయ పకోడీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత చక్కగా ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది. ఇంకా నేను కలర్ వేయకుండానే ఇంత చక్కగా ఉంది. ఇంకా కలర్ వేస్తే ఇంకా చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. ఇంకా చూసారా క్రిస్పీగా, చూసారా ఎంత బాగుందో.